హలో అండి, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇక్కడ వచ్చేసి టీ అనేది సిమ్లో పెట్టినా కానీ ఇంకా పొంగిపోతూ ఉంటుంది. సో ఇంకా ఇలా తీసుకుంటే ఇంకా కదుపుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ ఎర్లీ మార్నింగే టీ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే మా హస్బెండ్ ఇంకా ఫస్ట్ అయితే రోల్ కాల్కి అయితే వెళ్ళేసి ఇంకా వచ్చిన వెంటనే టీ అయితే ఇచ్చేయాలి. నెక్స్ట్ ఇంకా పాప స్కూల్కి వెళ్తుంది కాబట్టి పనులన్నీ త్వరగా అయిపోతాయి. మార్నింగ్ పనులన్నీ 8 o'clock కల్లా అన్నీ కంప్లీట్ అయిపోతాయి. సో ఖాళీగా ఉంటాను నేను. ఒక వంట మాత్రం ఇంకా కొంచెం లేట్గా చేసుకుందామని చెప్పేసి కొంచెం ధీమాగా అయితే ఉంటాను. ఇక్కడ వచ్చేసి నేను నా ఛానల్లో చెప్పాను చాలాసార్లు, ఎక్కువగా ఈవినింగ్ రొటీనే షేర్ చేస్తాను. బట్ ఇక్కడ ఏంటంటే పాప స్కూల్ ఉంది అని చెప్పేసి మార్నింగ్ రొటీన్ షేర్ చేయడానికి అవ్వట్లేదని కూడా చెప్పాను. బట్ ఇక్కడ ఏంటి అంటే ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే షేర్ చేస్తున్నాను. కొంచెం ఎర్లీగా లేచాను కదా, టైం ఉంది అని చెప్పేసి ఇంకా షేర్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు వీడియోస్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ నేను పాత ఛానల్స్ ఉండేటప్పుడు ఒక చిన్న ట్రైపోడ్ తీసుకున్నాను. అది 550 అలా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ఇంకొంచెం బెటర్గా ఉండాలని చెప్పేసి తర్వాత ఇంకొక ట్రైపోడ్ తీసుకున్నాను. సో ఫస్ట్ ఇది ఏంటి అంటే పిల్లలు అయితే ఇంకా పాడు చేసేసారు. నెక్స్ట్ తీసుకున్నది ఏంటి అంటే అది ఇంకా వాటికి వాటిని ఫిక్స్ చేయడం అయితే ఇంకా సరిగ్గా లేదు. సో వాటి వల్ల ఇంకా మొబైల్ బరువు ఎక్కువైపోవడం వల్ల ఏంటి అంటే ఆ మీద పెట్టుకున్న క్లిప్ అయితే ఇంకా వంగిపోయింది. సో అది కూడా వేస్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకొకటి ఆర్డర్ చేయాలా వద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్ నుంచి వచ్చేది ₹1 లేదు, కానీ వీటి ఖర్చులు మాత్రం అన్నీ కాదు. సో ఇంకా అదే ఆలోచిస్తున్నాను నేను. అసలు మన ఛానల్ ఒక 1K సబ్స్క్రైబర్స్ అయినా కానీ ఏమైనా తీసుకున్నా లేదంటే ఇంకొంచెం వీడియో ఇంట్రెస్టింగ్గా పెట్టినా కానీ ఒక యూస్ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే అస్సలు వాచ్ టైం రావట్లేదు. నెక్స్ట్ ఇంకా సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది పెండింగ్లో ఉన్నారు. సో నేను ఆలోచిస్తున్నాను ఇంకా యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేయాలా వద్దని చెప్పేసి. సో ట్రైపాడ్ లేకపోవడం ఇంకా వీడియోస్ కూడా చాలా కష్టమవుతుంది. కబోర్డ్స్లో పెట్టుకొని లేదంటే అక్కడ ఇక్కడ పెట్టుకొని, అంటే యాంగిల్స్లో అయితే బాగుంటుంది. అంటే వీడియో స్కిల్స్ అనేవి ఎలా ఉంటాయంటే మనం ఆ ట్రైపాడ్తో కూడా ఇలానే తీయాలన్నమాట. సో ఒకే దగ్గర ఉంచినా కానీ ఎవరు చూడరని చెప్పేసి నాకు చాలామంది చెప్పారు. సో మేబీ కొత్త వాళ్ళకి ఈ విషయం తెలియకపోవడం వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది. సో నా వీడియోస్ చూస్తే మ్యాక్సిమం ఒకరికైనా యూట్యూబర్స్ చాలామంది చూస్తూ ఉంటారు నా వీడియోస్, అంటే కొత్త వాళ్ళు. సో వాళ్ళకైతే ఇంకా నేను ఒకటే చెప్తున్నాను, వేరే యాంగిల్స్లో పెట్టి వీడియోస్ అయితే తీయండి. ఎందుకంటే ఒకే యాంగిల్లో ఎవరికైనా బోర్ కొడుతుంది. సో ఆ ఒక్క లాజిక్ నేను ఎన్నాళ్ళు కూడా మిస్ అయ్యాను. సో నేను ఇంకా 1K సబ్స్క్రైబర్స్ వస్తే ఖచ్చితంగా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి మరీ వీడియోస్ అయితే పెడతాను కొత్త వాళ్ళ కోసం, ఎలా 1K సబ్స్క్రైబర్స్ వచ్చారు ఏంటి అని చెప్పేసి. నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో కూడా షేర్ చేశాను. అండ్ అంతేకాకుండా ఇప్పుడు నేను షార్ట్స్ గురించి అని చెప్తున్నాను కదా, మొత్తం కూడా మనకి షార్ట్స్ వల్ల అయితే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. మన కంటెంట్ అనేది కొంచెం బెటర్గా అనిపించింది అనుకోండి ఏ వీడియోకైనా, సో ఆ వీడియోకి ఖచ్చితంగా రియాక్ట్ అయ్యి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారనమాట. షార్ట్స్కే ఓన్లీ వచ్చేస్తారని చెప్పేసి నేను అనలేదు. కాకపోతే షార్ట్స్ ఏంటి అంటే మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచింగ్ అనేది తెప్పిస్తుంది అనమాట. సో అది నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ పాపకి ఇంకా స్కూల్కి ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇంకా ఆఫ్టర్నూన్ వంట చేయాలి కదా, మేబీ ఇది మండే లాగ్ అనుకుంటాను నేను. సో నేను ఆ రోజు పట్టుకోక అయితే చేసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలానే ప్యాకెట్స్లో ఇప్పుడు మనకి కూరగాయలు దొరికే దగ్గరే ఉంటాయి అన్నమాట ఇవి. సో ఒక 60 or 70 రూపీస్ అనుకుంటా. ఇది టేస్టీగానే ఉంది. నేను సింపుల్గా చేసేస్తాను, మసాలాలు ఏం అయితే యాడ్ చేయను. ఎందుకంటే మసాలాలు ఇంకా పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళకి ఇంకా మళ్ళీ హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో అందుకని చెప్పేసి మసాలాలు ఏం యాడ్ చేయకుండా సింపుల్గా అయితే చేసేస్తాను. అంతేకాకుండా మన సైడ్ ఏంటి అంటే మరీ ఎక్కువ కారం అలానే సాల్ట్ యూస్ చేయరు. బట్ ఇక్కడ తెలుగు వాళ్ళు ఏంటి అంటే మన సైడ్ కాదులేండి వాళ్ళు. సో వాళ్ళు ఏంటి అంటే చాలా కారం, అంటే కొన్ని వాళ్ళవి టేస్ట్ చేశాను అనమాట. మన వంటలు వాళ్ళ వంటలు మనం టేస్ట్ చేస్తాం కదా. సో అలాంటప్పుడు ఏంటి అంటే వాళ్ళు చాలా అంటే చాలా కారం యూస్ చేస్తారు. సో దెమ్మ తిరిగిపోయింది నాకైతే.
సో ఇంకా నేనైతే ఇంకా ఇలానే చేస్తాను. ఎందుకంటే పిల్లలు తింటారు కదా, మళ్ళీ వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వస్తే మనం ఎలా తిన్నా పర్లేదు కానీ, సో అందుకని చెప్పేసి కొంచెం సాల్టు, కారం వేసే ముందు 1-2 సార్లు అయితే ఆలోచించి మరీ వేస్తానన్నమాట నేనైతే. సో ఎక్కువ అవ్వకూడదు అలా అని చెప్పేసి తక్కువ కూడా మరీ తక్కువైతే వెయ్యను, నార్మల్గా ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి మన ఛానల్కి కొంచెం సపోర్ట్ ఉంది అనుకోండి, మానిటైజేషన్కి అవైలబుల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నుంచి కొంతమంది అయినా కానీ, ఒక 10 మెంబర్స్ అయినా కానీ రెగ్యులర్గా నా వీడియోస్ వాచ్ చేస్తే నాకు అంతే చాలన్నమాట. సో నేను అది చెప్తున్నాను ఈ వీడియోలో. సో ప్లీజ్ నన్ను అర్థం చేసుకొని కొంచెం సపోర్ట్ ఇవ్వండి. ఎందుకంటే ఇప్పటి వరకు నేను పడిన కష్టం అంతా కూడా వృధా అయిపోతుంది. మానిటైజేషన్కి అయితే ఇంకా టైం ఎక్కువైతే లేదు, ఒక 2 months ఉంటుంది మ్యాక్సిమం. సో ఇంకా నాకైతే గ్యారంటీగా వస్తుందని చెప్పేసి నేను అనుకోవట్లేదు. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారండి, దానికేం కాదు. బట్ వాచ్ టైంకి